హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. పీటర్ లించ్ ఒక లెజెండరీ ఇన్వెస్టర్. 13 ఇయర్స్ పాటు ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా 29% సిఏజీఆర్ సంపాదించిన ఈ ఇన్వెస్టర్ ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అనేది నేను లాస్ట్ వీక్లో ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే మనం మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రైస్లో కొంటే మనకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి అని తెలుసుకోవడం కోసం మనం పీటర్ లించ్ యొక్క వాల్యుయేషన్స్ గురించి తెలుసుకోవాలి. ఏ స్టాక్ అయినా సరే మనం ఫెయిర్లీ వాల్యూడ్ లేదా అండర్ వాల్యుయేషన్లో బై చేస్తే మనకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. కానీ అసలు ఒక కంపెనీకి ఫెయిర్ వాల్యుయేషన్ ఎక్కడ, అండర్ వాల్యుయేషన్ ఎక్కడ అని కనుక్కోవడం చాలా కష్టమైన థింగ్ అనమాట. అండ్ దాని గురించి చదవాలన్నా కూడా మనం డిఫరెంట్ బుక్స్ చదవాల్సి ఉంటుంది. కానీ Chatgpt మనకి ఇలాంటి సొల్యూషన్స్ అన్ని చాలా సింపుల్గా ఇస్తుంది. అందుకని ఒకసారి Chatgptని అడిగి చూద్దాం పీటర్ లించ్ వాల్యుయేషన్ ఎలా చేసేవాడు అని. సో దానికోసం నేను సింపుల్గా గూగుల్లో Chatgpt ఓపెన్ చేస్తున్నాను. సో వన్స్ మనం Chatgpt యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మనం సింపుల్గా ట్రై Chatgpt ఓపెన్ చేస్తే Chatgpt యొక్క ఇంటర్ఫేస్ వచ్చింది కదా. ఇక్కడ నేను సింపుల్గా పీటర్ లించ్ వాల్యుయేషన్ ఫార్ములా అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేశాను. సో Chatgptని పీటర్ లించ్ వాల్యుయేషన్ ఫార్ములా సెర్చ్ చేయమన్నప్పుడు ఇలా నాకు Chatgpt మొత్తం 5 రేషియోస్ని ఇచ్చి దీని ప్రకారం పీటర్ లించ్ తన వాల్యుయేషన్స్ చేసేవాళ్ళు అని చెప్పింది. సో ఇక్కడున్న విషయాల్ని నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్గా పీటర్ లించ్ 5 వాల్యుయేషన్ ఫార్ములాస్ ఎక్కువగా ఫాలో అవుతారు అని చెప్పి Chatgpt చెప్తుంది. అందులో వన్ ఆఫ్ ది ఫార్ములా, ఫస్ట్ ఫార్ములా మనం చేసి ప్రైస్ టు సేల్స్ రేషియో. ఏదైతే కంపెనీకి ప్రైస్ టు సేల్స్ రేషియో అనేది 1 లేదా అంతకంటే తక్కువ ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు అది అండర్ వాల్యూడ్ స్టాక్ అని పీటర్ లించ్ అనుకుంటారు. అయితే మనం ప్రైస్ టు సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రైస్ అనేది ఒక్కొక్క షేర్ యొక్క ప్రైస్ మనకు తెలుస్తుంది కాబట్టి సేల్స్ ఒక్కొక్క షేర్కి ఎంత అనేది కనుక్కోవాలి. సో ఇలా ప్రతిసారి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ వేయడం కష్టం కాబట్టి మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మార్కెట్ క్యాపిటల్ డివైడెడ్ బై సేల్స్, మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఉండే రెవెన్యూ ఉంటుంది కదా, అదే మనకి సేల్స్ అనమాట. సో మార్కెట్ క్యాపిటల్ డివైడెడ్ బై సేల్స్ కనుక వేశారు అని అంటే అలాంటప్పుడు మీకు ఆ వాల్యూ లెస్ దెన్ 1 ఉంది అంటే ఆ స్టాక్ అండర్ వాల్యుయేషన్ లో ఉంది అని చెప్పి ఫస్ట్ పీటర్ లించ్ అనుకుంటారు. నెక్స్ట్ పీటర్ లించ్ ప్రకారం ఒక స్టాక్ అండర్ వాల్యుయేషన్ లో ఉంది లేదా దాని వాల్యుయేషన్ బాగుంది అని ఎప్పుడు అనుకుంటారు అంటే డివిడెండ్ పర్ షేర్ ని కంపేర్ చేసుకుంటారు. ఒక ఇండస్ట్రీలో యావరేజ్ గా ఎంత డివిడెండ్ వస్తుంది అని చూసుకుంటూ ఉంటారు. ఆ యావరేజ్ డివిడెండ్ కంటే కూడా హయ్యర్ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ లేదా ఏ ప్రైస్ లో కొంటే యావరేజ్ డివిడెండ్ కంటే కూడా హయ్యర్ డివిడెండ్ వస్తుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రైస్ లో బై చేస్తే అది అండర్ వాల్యూడ్ కానీ లేదా ఫెయిర్లీ వాల్యూడ్ కానీ అవుతుంది అని చెప్పి పీటర్ లించ్ ఫాలో అవుతూ ఉంటారు. నెక్స్ట్ మనం చూడాల్సిన రేషియో వచ్చేసి ప్రైస్ టు బుక్ వాల్యూ. ఒక కంపెనీ యొక్క నెట్ అసెట్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ వేస్తే వచ్చేది మనకి బుక్ వాల్యూ. సో ఈ ప్రైస్ డివైడెడ్ బై బుక్ వాల్యూ వేసినప్పుడు అది హిస్టారికల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ టు బుక్ వాల్యూస్ కానీ లేదా ఒక ఇండస్ట్రీ యొక్క యావరేజ్ ప్రైస్ టు బుక్ వాల్యూస్ కంటే కానీ తక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు అది అండర్ వాల్యూడ్ అని చెప్పి పీటర్ లించ్ అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మనకి మోస్ట్ కామన్ గా తెలిసిన ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. సో ఈ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా ఒక ఇండస్ట్రీ యావరేజ్ కానీ లేదా అదే స్టాక్కి హిస్టారికల్ యావరేజ్ కానీ ఇలాంటి యావరేజెస్ కంటే కూడా ఎప్పుడైతే మనకి కరెంట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది తక్కువగా ఉందో అలాంటప్పుడు అది ఫెయిర్లీ వాల్యూడ్ కానీ అండర్ వాల్యూడ్ కానీ అనుకుంటూ ఉంటారు. అండ్ ఫైనల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ రేషియో వచ్చేసి ప్రైస్ టు ఎర్నింగ్స్ గ్రోత్. దీన్నే మనం సింపుల్ గా పీఈజీ రేషియో అని కూడా అంటాం. సో పీటర్ లించ్ ప్రకారం పీఈజీ రేషియో ఏవైతే స్టాక్స్ కి 1 లేదా అంతకంటే తక్కువగా ఉంటుందో అలాంటి స్టాక్స్ అండర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి అని అనుకుంటారు. 1 కంటే ఎక్కువ ఉన్న స్టాక్స్ ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. సో సింపుల్ గా ఒక కంపెనీ యొక్క గ్రోత్ రేట్ నెక్స్ట్ 5 ఇయర్స్ లేదా నెక్స్ట్ 10 ఇయర్స్ 20-25% సిఏజీఆర్ తో గ్రో అవ్వచ్చు అని అనుకున్నప్పుడు దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా 20-25 మధ్యలో ఉంటేనే అది మనకి అండర్ వాల్యూడ్ అవుతుంది అనమాట. అదే ఒకవేళ ఏదైనా ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్ 20% ఉంది అని అనుకుందాం, బట్ దాని యొక్క కరెంట్ ప్రైస్ టు ఎర్నింగ్ 60 ఉంది. ఇలాంటప్పుడు పీఈజీ క్యాలిక్యులేట్ చేస్తే పీఈ వాల్యూ వచ్చేసి 60 డివైడెడ్ బై గ్రోత్ వచ్చేసి 20 అంటే పీఈజీ అనేది 3 అవుతుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ ని పీటర్ లించ్ ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ అని అనుకుంటూ ఉంటారు. సో ఇలా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ 5 రేషియోస్ అన్నిటిని కూడా ఫాలో అవుతూ పీటర్ లించ్ అండర్ వాల్యూడ్ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. సో ఒక స్టాక్ ని మీరు ఈ రేషియోస్ చూస్తూ అనలైజ్ చేసి అండర్ వాల్యుయేషన్ లో ఉంది అని బై చేసినంత మాత్రాన ఆ స్టాక్ మనకి మల్టీ బ్యాకర్ రిటర్న్స్ ఇవ్వాలని లేదు. ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అండ్ అలాగే దాని యొక్క ఫ్యూచర్ గ్రోత్ బాగుందా లేదా, అండ్
అండ్ మేనేజ్మెంట్ కాంపిటేటివ్గా ఉందా లేదా అని చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇలాంటి రేషియోస్కి వెళ్ళాలి. కానీ ఇలాంటి రేషియోస్ని యూస్ చేస్తూ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోకూడదు. మనం మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ ప్రైస్లో కొంటే మనకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి అని తెలియడం కోసం అండ్ ఆ ప్రైస్ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని హ్యూజ్గా యాడ్ చేసుకోవడం కోసం, మనం మనీ దాచుకోవడం కోసం మాత్రమే ఇలాంటి ఫినాన్షియల్ రేషియోస్ ని వాడుతూ స్టాక్ యొక్క ఫెయిర్లీ వాల్యూడ్ అండ్ అండర్ వాల్యూడ్ లెవెల్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. అయితే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ లేదా ఫ్యూచర్ గ్రోత్ గ్యారంటీ ఉన్న కంపెనీస్ ఎప్పుడు కూడా హై ప్రైస్ టు ఎర్నింగ్స్ లేదా హై ప్రైస్ టు బుక్ వాల్యూ లేదా హై పీఈజీ గ్రోత్ ఉంటూనే ఉంటాయి. కానీ మార్కెట్లో ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడే మనకి ఈ స్టాక్స్ అన్ని కూడా లో పీఈ, లో ప్రైస్ టు బుక్ వాల్యూ అండ్ లో పీఈజీ రేషియో ఇలాంటివి రికార్డ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి మార్కెట్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ ని మార్కెట్ కరెక్షన్స్ లో యాడ్ చేసుకున్నప్పుడే మనకి ఆ స్టాక్స్ 25 to 30% రిటర్న్స్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీకు తెలిసిన ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీస్, ఫ్యూచర్ గ్రోత్ గ్యారంటీ ఉన్న కంపెనీస్ ని ఫెయిర్ ప్రైస్ ఎక్కడుందో కనుక్కోవడం కోసం మీరు ఈ రేషియోస్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.